యా, నెక్స్ట్ ఇస్ వెస్ట్ బెంగాల్. మన జాగ్రఫికల్ ఏరియా నుంచి వద్దాం మనం. ఆల్ఫాబెట్ అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు జాగ్రఫీ. ఎందుకంటే ఒక కనెక్టివిటీ True, sir. ఉంటుంది. ఓకే, వెస్ట్ బెంగాల్లో 3 సార్లు మమతా బెనర్జీ గెలిచారు. 2011లో బీజేపీకి 3 సీట్లు ఉండే, 3 ఎమ్మెల్యేలు వెస్ట్ బెంగాల్లో. అప్పుడు కాంగ్రెస్ సిపిఎం వాళ్ళ అపోజిషన్లో ఉన్నారు. మమతా బెనర్జీ ఫస్ట్ టైం గెలిచి వచ్చింది. 34 ఇయర్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ రూల్ని ఆమె పక్కన పెట్టి ఆమె వచ్చిందనమాట. ఈ మమతా బెనర్జీకి ఒక అడ్వాంటేజ్ ఏముండే అంటే బీజేపీ వైపు నుంచి పవర్ఫుల్ లీడర్స్ ఎవరు లేరు ఆమెని అడ్డుకోవడానికి. ఓకే, ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ లాగా, లేకుంటే హిమంత బిశ్వ శర్మ లాగా, లేకుంటే ఫడ్నవీస్ గారు లాగా స్ట్రాంగ్ లీడర్ లేదు. సో ఆ బాధ్యత అంతా మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద పడ్డారనమాట. ఆఫ్ కోర్స్ సువేందు అధికారి అని నౌ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్, ఆయన చాలా సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ వ్యతిరేకంగా పోరాడారు. నందిగ్రామ్లో గెలిచారు, మమతా బెనర్జీ ఓడిపోయింది, మీకు గుర్తుంటుంది అది. ఓకే, ఈసారి కూడా ఆయన 2 సీట్ల పోటీ చేశారు, ఒకటి బిబానీపూర్, ఒకటి నందిగ్రామ్. బిబానీపూర్ హీ విల్ లూజ్, తెలిసింటే ఎందుకు కావాలని చేశారు ఆయన అది పోటీ. అదే ఆమె కంచుకోట అంటారు. కరెక్ట్. ఆమె కొన్ని రోజులు మార్నింగ్ ఫస్ట్ 3-4 రౌండ్స్లో ఆమె వెనకబడి ఉండే యాక్చువల్లీ అప్పుడు, కానీ మరి తర్వాత అందరికి తెలుసు ఆమె గెలుస్తుంది అక్కడ. కానీ మమతా బెనర్జీకి మెయిన్ ఏంటంటే ఆమెకి హిందూ ఓట్లు వద్దు. ఆమె పరిపాలించిన టైం నుంచి మీరు చూస్తే ఒకటి కరప్షన్ ఇస్ మేజర్ ఇష్యూ. మీరు ఆ బెంగాల్ చిట్ ఫండ్ స్కామ్ ఉండే, శారదా స్కామ్ ఒకటి, దాని తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి ఉండే, ల్యాండ్ స్కామ్స్ ఉండే, చాలా స్కామ్లు ఉండే. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆమె సంపాదించని చెప్పట్లేదు, కానీ ఆమె కూడా సంపాదించింది బాగానే. వాళ్ళ నెవ్యూ ఉన్నాడు అభిషేక్ బెనర్జీ అని, హీ వాజ్ సపోజ్ టు టేక్ ఓవర్ ఫ్రమ్ మమతా బెనర్జీ. ఆమె 70 అయింది ఆమెకి ఇప్పుడు ఆల్రెడీ. ఆల్సో రీసెంట్లీ చేసిన ఒకనొక డిస్కషన్కి ప్రకారం దురంధర్లో ఏదైతే లారీ ఉంటుందో అలాంటి ఒక ఏరియాకి మొత్తం వీళ్ళ నెఫ్యూ మొత్తం చూసుకునేవాడు అని చెప్పేసి అక్కడ మొత్తం అండర్ డీలింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది వాళ్ళ పని ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనమాట, బాంబులు తయారు చేయడం కానీ మిగతా కానీ. ఒక టైంలో సిపిఎం కంచుకోట మీకు తెలిసిందే, జ్యోతిబాసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. కానీ సిపిఎం ఓవర్ నైట్ మాయమైపోయారు వెస్ట్ బెంగాల్ నుంచి. అది కేరళలో జరగట్లేదు ఇప్పుడు కూడా. కేరళలో సిపిఎం ఈసారి ఓడిపోయారు ఎల్డిఎఫ్, కానీ వాళ్ళ సపోర్ట్ ఉంది వాళ్ళకి ఇప్పుడు కూడా అక్కడ. ఇది అది కాదు, 0 సీట్స్కి వచ్చేసారు డైరెక్ట్. ఓకే, అదెట్లా? ఆమెమో 215 సీట్లు గెలుస్తుంది, వీళ్ళకేమో 0, కాంగ్రెస్కి 0. కాంగ్రెస్ టైం నుంచే స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి ఫస్ట్ డాక్టర్ బీసీ రాయ్ కానీ, దాని తర్వాత సిద్ధార్థ్ శంకర్ రే, ఇట్లాంటి చాలా పెద్ద మేధావులు ఉన్నారు ముందు. దాని తర్వాత జ్యోతిబాసు గారు వచ్చారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దాని తర్వాత మమతా బెనర్జీ. అండ్ మమతా బెనర్జీ వచ్చింది కాంగ్రెస్ నుంచే కదా. ఆమె కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది. అటువైపు శరద్ పవార్ గారు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు. సోనియా గాంధీ ఫారినరు, ఈ ఫారినర్ కింద నేను పనిచేయనని చెప్పేసి వెళ్ళిపోయిన మనిషి శరద్ పవార్. ఓకే, అదంతా ఇప్పుడు మర్చిపోయారు వాళ్ళు. సో మమతా బెనర్జీకి ఏంటంటే కమ్యూనిస్ట్ వల్ల వ్యతిరేకంగా ఉండే ముందు వాళ్ళని ఎట్లయినా ఓడించాలని చెప్పేసి అదే ఆమె సాధించుకుంది. కానీ దాని తర్వాత ఆమె ఒక డిక్టేటర్ లాగా మారిపోయింది కంప్లీట్గా. సో చాలా మంది అంటారు ఒకసారి పవర్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అని చెప్పేసి. సో దాట్స్ వాట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. నేను దీన్ని ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడుకి కూడా అడుగుతాను సార్ సేమ్ క్వశ్చన్, బట్ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడాలి. ఓకే, సో మమతా బెనర్జీ ఆ అరెగన్స్ వచ్చింది అప్పుడు, అహంకారం, నేనే రాజు, నేనే నడిపిస్తానని. పైగా ఉమెన్, లైక్ బీయింగ్ ఉమెన్. నాకు హిందూ ఓట్లు అక్కర్లేదు, నాకు ముస్లిం ఓట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసింది ఈ 71-65లో కూడా చాలా మటుకు మైగ్రేషన్ జరిగింది ఇల్లీగల్. ఆ టైంలో ఇప్పుడు లాంటి ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 580 కిలోమీటర్లు ఫెన్సింగ్ పడుతుంది, ఇంకా చేయలేదు, ల్యాండ్ ఇవ్వలేదు ఈమె. 8 కిలోమీటర్స్ మాత్రమే చేసింది. దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు మనం ల్యాండ్ ఇవ్వమని చెప్పి. ఇప్పుడు కూడా ఈజీ అయిపోతుంది బీజేపీ గవర్నమెంట్ వస్తే అక్కడ. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ అయ్యి చాలామంది ఉన్నారు ఎప్పటి నుంచో. మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్, నార్త్ అండ్ సౌత్, కల్కటా సిటీ, హౌరా, హూగ్లీ, మొత్తం వాళ్ళ ఏరియా అది. ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే మమతా బెనర్జీకి భయం వచ్చింది. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్గా ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతుంది ఎస్ఐఆర్ ప్రాసెస్, తెలంగాణలో కూడా. ఓకే, 2002 లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, 2002, 2003లో. దాని తర్వాత ఇప్పుడు దాకా జరగలేదు. అది ఎందుకో, అది జరగాలి ఉండే యాక్చువల్ 10 సంవత్సరాలు చేయాలి రెగ్యులర్గా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వాళ్ళు ఏం చూస్తారంటే, ఫస్ట్ మీరు ఓటేసారా 2002లో, అప్పుడు మీరు అంటారు నాకు అప్పుడు 18 సంవత్సరాలు కాలేదు, ఐ వాజ్ స్కూల్ అంటారు మీరు. గ్రేట్, నో ప్రాబ్లం. మీ అమ్మ నాన్నగారు ఓటేసారా అని అడుగుతారు. వేసారండి. ఎక్కడండి? ఏదో ఒక కాన్స్టిట్యున్సీ పేరు చెప్పేస్తారు, హౌరా అని చెప్పేసి. ఓకే, ఏ బూత్లో నాకు తెలియదు.
నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళు తీసి మీకు ఇస్తారు, మీరు ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మీ నాన్నగారు అమ్మగారిని మీరు లింక్ చేస్తారు, దట్స్ కాల్డ్ ప్రోజనీ మ్యాపింగ్. ఓకే. అంటే మీ ఆ నాన్నగారికి అమ్మగారికి మీరు పుట్టారు, ఆ బర్త్ సర్టిఫికేట్ పెట్టేస్తే లింక్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఓటర్ అయిపోతారు. దీంట్లో చాలామంది బంగ్లాదేశ్ని దూరం వచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ లిస్ట్ మొత్తం తీసినప్పుడు 90 లక్షల మంది తీసేసారు లిస్ట్ నుంచి. దాంట్లో ఫస్ట్ సెట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు, అది చాలా ఈజీ, గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటాయి కానీ తీయలేదు ఇప్పుడు దాకా. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు చాలాసార్లు. ఇప్పుడు చాలా కాదు, మన ఓల్డ్ సిటీలో ఉంటుంది, ఫేమస్ అది. ఓకే. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో నుండి వాళ్ళ దగ్గర 2-3 కార్డులు ఉంటాయి, సపరేట్ బూత్స్. ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఒకసారి అడ్రస్ మార్చుకున్నప్పుడు కొత్త తీసుకున్నారు, పాత క్యాన్సిల్ చేయలేదు. మూడోది పర్మనెంట్లీ మైగ్రేటెడ్, అంటే ఉద్యోగం కానీ కాసి అక్కడి నుంచి వెళ్ళి బాంబేలో, ఢిల్లీలో, లేకుంటే ఈవెన్ అబ్రాడ్ వెళ్ళిపోతారు, దుబాయ్, ఇక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు. ఈ 3 కేటగిరీ తీసేశారు, 70 లక్షల దాకా. అది కాకుండా ఈ 27 లక్షల మంది డౌట్ఫుల్ కేటగిరీ అని వస్తుంది, అంటే వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఈ మొత్తం బిఎల్ఓ లెవెల్లో చెక్ చేస్తారు, ఇదంతా బ్లాక్ లెవెల్ ఆఫీసర్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఐడి ఇష్యూ, ఎలక్షన్ కమిషన్ ఐడి ఇచ్చేస్తారు, నెంబర్ కార్డు ఇస్తారు. కానీ 27 లక్షల మందిని వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు, అంటే వాళ్ళు ఇచ్చిన కాగితాలు పనికిరాడు. సో మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టారు, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యారు, కొంతమంది జడ్జెస్ని పిలిపించుకున్నారు, కొంత కాదు చాలా మందిని, ఆల్మోస్ట్ 1000 మంది జడ్జెస్ డిస్కస్ చాలా వరకు పెండింగ్ కేసులు వదిలేసి మరి వెళ్ళారు. వాళ్ళే అక్కడ వెళ్ళి చేసి చెక్ చేశారు, జూనియర్ లెవెల్ జడ్జెస్ చెక్ చేసి కొంతమందిని క్లియర్ చేశారు, 1-2 లక్షల మంది. మిగతా వాళ్ళు మళ్ళీ అపెలేట్కి వెళ్ళారు, అంటే మీరు అప్పీల్ చేయడానికి. అప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు అన్నారు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం చేయలేము, తర్వాత చూద్దాం, వీళ్ళు ఎలక్షన్ అయినాక నెక్స్ట్ ఎలక్షన్లో మీకు క్లియర్ అయిపోతే మీరు ఓటేయచ్చు. అది ఎస్ఐఆర్ ప్రాసెస్. సో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ 90 లక్షల మందిని తీసేశారు ఓవరాల్గా. దాన్ని మీరు 294 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, డివైడ్ చేస్తే 30,000 ఓట్లు పోతాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి యావరేజ్గా, డిలీట్ అయిందని. అన్నిట్లో సేమ్ కాలేదు, కొన్ని కాన్స్టిట్యున్సీలో 50,000 డిలీట్ అయినాయి, కొన్నిట్లో 10,000 డిలీట్ అయినాయి, చాలా మటుకు. ముస్లిమ్స్ ఒక్కరే కాదు, హిందువులు కూడా డిలీట్ అయినాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక పెద్ద కమ్యూనిటీ పేరు మత్వా. ఓకే. వీళ్ళు షెడ్యూల్ కాస్ట్, వీళ్ళు కొంతమంది ఓబీసీస్ ఉంటారు. ఈ మత్వా కమ్యూనిటీకి వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు, ముస్లిమ్స్కి ఇచ్చారు, హిందువులకి ఇవ్వలేదు. కమ్యూనిస్టులు చేసిన గొడవ ఇది, వాళ్ళు చేసిన కుట్ర. మమతా బెనర్జీ కూడా అదే కంటిన్యూ చేసింది, ఎందుకంటే హిందువులు వాళ్ళకి ఓటేయారు కదా అని చెప్పి. కానీ గవర్నమెంట్ ఇక్కడ సిఏఏ తీసుకొచ్చినప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో క్లియర్గా ఉంది కదా, మైనారిటీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పారిపోయిన వచ్చిన వాళ్ళు ఇక్కడ వస్తే మేము సిటిజన్షిప్ ఇస్తాం. మైనారిటీస్ అంటే ఎవరు? హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, అట్లాంటి కమ్యూనిటీస్. ఆ దేశాల మైనారిటీ వాళ్ళు, అక్కడ ముస్లిమ్స్ మెజారిటీ. దాంట్లో మధ్య కమ్యూనిటీకి సిటిజన్షిప్ రావాలి. అది ఈ రూల్స్ ఫ్రేమ్ చేయడంలో కొంచెం డిలే అయింది. మన సెంట్రల్ గవర్నమెంట్ మీకు తెలుసు, సిఐఏ ఫ్రేమ్ చేసిన తర్వాత దాని చట్టాలు ఉంటాయి, అది సపరేట్. అది మీరు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారు, ప్రెసిడెంట్ సంతకం పెడతారు, అది ఆర్డర్. కానీ దాని చట్టాలు ఉంటాయి, రూల్స్ ఏంటనేది. ఆ రూల్స్ ఫార్ములేట్ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎందుకు చేశారో అర్థం కావట్లేదు, అదొక మేజర్ ఫెయిలియర్ ఉండే బీజేపీ గవర్నమెంట్. సో ఆ టైంలో వీళ్ళకి ఎవరికి సిటిజన్షిప్ రాలేదు. సో 2014లో జరిగిన ఎలక్షన్లో వీళ్ళు చాలా మటుకు బీజేపీకి ఓటేశారు. 14లో అప్పుడు మోదీ గారు వచ్చారు, గెలిచారు. 2016 దాని తర్వాత 19లో కూడా వీళ్ళు బీజేపీకి ఓటేశారు. ఏంటి, సిటిజన్షిప్ వస్తుంది, అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, వీళ్ళకి సిటిజన్షిప్ రాలేదు, అదో 5% మందికి వచ్చింది అంతే. సో 2024 లోక్సభ ఎలక్షన్కి వచ్చి వీళ్ళకి కోపం వచ్చి బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు బీజేపీ సీట్లు పడిపోయాయి, 18 నుంచి 12 అయిపోయాయి వెస్ట్ బెంగాల్లో. ఓకే, అది ఒక లెసన్గా మారిపోయింది. సో అమిత్ షా గారు ఈసారి చాలా క్లియర్గా ముందే వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పి ఎస్ఎంఎస్లు పంపించారు అందరికీ, మీ సిటిజన్షిప్ ప్రాసెస్ అవుతుంది, మీ పేపర్లు సబ్మిట్ చేయండి అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు కాగితాలు లేకుండా పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వేసుకున్న బట్టలు వేసుకొని వచ్చేసారు వాళ్ళు అంతే. సో మీరు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఎక్కడ, నీ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. అది సేమ్ విత్ పాకిస్తాన్ ఆల్సో, చాలామంది అక్కడి నుంచి డెస్పరేట్గా పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మటువా కమ్యూనిటీకి ఈసారి బీజేపీకి ఓటేసినట్లు కనిపిస్తుంది. ఓకే, అది ఫైనల్ అనాలిసిస్ మనం ఇవాళ రాత్రి రేపు పొద్దునగా ఈ ఫైనల్ డీటెయిల్స్ అంతా వచ్చిన తర్వాతనే మీరు చెప్పిన మాట ఆ యాప్ని చూడండి, దాంట్లో చూసి. కానీ యాప్లో చెప్పరు హిందువుల ముస్లిమ్స్ అని ఎవరు ఓటేశారు. కానీ కొంతమంది ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళు చేస్తుంటారు. బహుశా నెక్స్ట్ 2-3 రోజులు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. సో ఓటింగ్ జరిగింది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
అంతనే బీజేపీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఫైనల్ నంబర్స్ రాలే, కానీ 190 కన్నా పైన వస్తుందని చెప్తున్నారు, విచ్ ఇస్ అ బిగ్ ఎందుకంటే మ్యాజికల్ నెంబర్స్ 150 అనుకున్నాం సార్, లేదా 170, అలాంటిది 190 అంటే ఇంకా అబ్సల్యూట్లీ లైక్ చాలా చారిత్రాత్మకం సార్ లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అనలైజ్ చేసి నేను చెప్పిన ఎస్ఐఆర్ నంబర్స్ అనలైజ్ చేయండి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో 30,000 ఒక టీఎంసీ ఎమ్మెల్యే లాస్ట్ టైం గెలిచినప్పుడు 2021లో గెలిచినప్పుడు ఆయన 15,000 ఓట్లతో గెలిచిన అనుకోండి. ఈసారి ఆయన కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు మాయం. అప్పుడు భయం ఉంటుంది వాడికి, నేను ఓడిపోతానా అని. గెలవాలంటే ఈ 15,000 ఓట్లు మళ్ళీ తీసుకురావాలి, దాంతోపాటు 30,000 ఓట్లు పోయినా కావాలి, అది కూడా తీసుకురావాలి. 45 ఓట్లు 45,000 ఓట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అది రిజల్ట్లో చూపిస్తుంది. ఎస్ఐఆర్కి ఒక రిజల్ట్ సార్ ఇది. కరెక్ట్. ఎస్ఐఆర్ ఎందుకు చేశారు అనే దానికి. ఓకే, సో దీంతోనే వెస్ట్ బెంగాల్, ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఎస్ఐఆర్ అన్ని స్టేట్స్ జరిగింది. అంటే ఈ ఓటింగ్కి వెళ్ళిన అన్ని స్టేట్స్, తమిళనాడులో కూడా జరిగింది. 1 కోటి మందిని తీసేశారు తమిళనాడు. అక్కడ ఏం ఇష్యూ చేయలేదు. కేరళలో 15 లక్షల మందిని తీసేశారు. ఇన్ఫాక్ట్ తమిళనాడులో జరిగి కూడా టీవీ కింద తెచ్చుకున్నారు. సపరేట్ నెక్స్ట్ స్టోరీ పర్ది. ఓకే, సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను అది వెస్ట్ బెంగాల్ లాస్ట్ స్టేటస్ చూస్తున్నాను. నేను వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది ఇప్పుడు కౌంట్ అని చెప్పేసి మనం రికార్డ్ చేస్తున్న టైంలో ఉన్న స్టోరీ ఇది. ఓకే, 198 బీజేపీకి. ఓకే, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ అట్ అరౌండ్ 4:30 in the evening టుడే అనమాట, ఎలక్షన్ రిజల్ట్ రోజు. తృణమూల్కి 89, కాంగ్రెస్కి 2, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి 1. తో వెస్ట్ బెంగాల్లో ఈసారి బీజేపీ చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. చాలా రోజుల నుంచి అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ ర్యాలీలు అడ్రస్ చేయడం, అది పార్టీ మెషినరీ. బీజేపీ అనే పార్టీ యుద్ధానికి వెళ్ళక ఆర్మీ లాగా ఉంటుంది. అది రాజీవ్ సర్దేశాయి ఎవరో రాశారు, వాళ్ళు ఒక బుక్లో రాశారు. ఇది వెల్ ఆయిల్డ్ మిషనరీ. వాళ్ళకు ఒక మున్సిపల్ ఎలక్షన్ కూడా వాళ్ళకి లోక్సభ ఎలక్షన్గా తీసుకుంటారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకి కాదు. కాంగ్రెస్ వాళ్ళకి మీరు బిర్యానీ ఇవ్వాలి, మందు కొట్టాలి, పెట్రోల్ పోపించాలి, వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు, స్వయం సేవకులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి. అది వాళ్ళు ఎలక్షన్ కోసం పనిచేయరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కానీ బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారు. కానీ వాళ్ళకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, వస్తారు, పనిచేస్తారు గ్రౌండ్ లెవెల్లో, మైక్రో లెవెల్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ టైం బుల్లెట్ వేసుకొని మా కాలనీకి వచ్చారు. అప్పుడు ఆయన జనతా పార్టీ టికెట్లో జార్జ్ ఫెర్నాండెస్ గారితో వచ్చారు. వచ్చి జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన నాయన నరసింహారెడ్డి ట్రేడ్ యూనియన్ లీడర్ విఎస్టీలో అని చెప్పి, వజీర్ సుల్తాన్ టుబాకో మన రామ్నగర్ దగ్గర. మా రైల్వే కాలనీ వాళ్ళకే ఓటేస్తాం జనతా పార్టీకి. ఆ టైంలో జనతా పార్టీ ఉండే, బీజేపీ లేకుండే. మేము ఆ డిసిప్లిన్ చూసాం. ఆయనతో పాటు 2-3 రోజులు క్యాంపెయిన్కి వెళ్ళాం. క్యాంపెయిన్కి వెళ్తే ఆ టైంలో ఏం ఒక ఆఫ్టర్నూన్ టైపు కొంచెం ఫుడ్ పెడతారు ఏదో అంతే, కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేశారు అందరూ. దాని తర్వాత నేను 2014లో వారణాసిలో పనిచేసినప్పుడు చూశాను. మళ్ళీ నెలపాటు అక్కడ ఉన్నాను మోదీ గారి కాన్స్టిట్యున్సీలో. అక్కడ కూడా చూశాను ఈ డిసిప్లిన్. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడం. దో పర్చీ సిస్టమ్ అని వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది. ఒక బీజేపీ కార్యకర్తకి 2 సైడ్లు ఇస్తారు పేపర్ది. ఎలక్షన్ షీట్, మీకు షీట్ ఉంటుంది కదా, ఇక్కడ 20 మంది, ఇక్కడ 22 మంది ఉండొచ్చు, 40 మంది ఉంటారు. 40 మందిది ఏబీసీ తెలుసుకోవాలి, మొత్తం వాళ్ళు A to Z తెలుసుకోవాలి. వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళు కలుస్తారు, మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పని చేస్తారో అన్ని డీటెయిల్స్ రాసుకొని వచ్చి రాత్రిపూట మీటింగ్ పెట్టుకుంటారు వీళ్ళందరూ కలిసి. 400-500 డేటా ఉంటుంది, అదే ఎంటర్ చేస్తారు సిస్టమ్. చాలా మెథాడికల్గా పనిచేస్తారు. ఇప్పుడు దాంట్లోనే మీకు తెలిసిపోతుంది, 500 మందిలో 300 మంది మాకు ఓటేస్తారు, 200 మంది వేయరు. వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, అది తెచ్చుకుంటారు. ఎలక్షన్ రోజు బయట కూర్చొని ఒక టీం ఉంటుంది, మీరు చూస్తుంటారు, టేబుల్ వేసుకొని కూర్చుంటారు. లోపల ఒక టీం ఉంటుంది, 2-3 ఉంటారు, ఒక్కొక్క బూత్లో ఒకరు ఉంటారు. ఆడు లిస్ట్లో ఆడు రాగానే టిక్ చేస్తూనే ఉంటాడు. కొంచెం ఆఫ్టర్నూన్ కాగానే ఆడు బయటకు వచ్చి చెప్తారు, వీళ్ళు రాలేదురా, వీళ్ళందరూ రాలేదు అని చెప్పి చెప్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఏం సార్ మీరు ఇంకా రాలేదు, మేడం ఇంకా మీరు రాలేదు అని. వాళ్ళు ఏదో ఇష్యూ చెప్తారు. వాళ్ళు అరే బండి ప్రాబ్లం ఉంది, నేను పంపిస్తానులే. అట్లా బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తారు, ఇది బూత్ మేనేజ్మెంట్. ప్రతి ఓటర్ని బూత్కి తీసుకురావాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది జరిగింది. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, అది కారణం ఇదే కదా. మీరు లిస్ట్ నుంచి 90 లక్షల మందిని తొలగించేస్తే న్యాచురల్లీ మీ పర్సంటేజ్ పెరుగుతుంది. లాస్ట్ టైం 82% వేసిన వాళ్ళు ఈసారి మీరు 10 లక్షలు, మీరు 90 లక్షల మంది తీసేస్తే పర్సంటేజ్ పెరుగుతుంది ఆటోమేటిక్. ఆల్సో మీరు ఇందాక చెప్పినట్టు బూత్ వరకు రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు. ఈసారి మీరు స్టేట్ పోలీస్ని కాదు, ఎందుకంటే స్టేట్ పోలీస్ మొత్తం ఎవరికి ఫర్గా ఉంటారో తెలుసు, అందుకని సెంట్రల్ నుంచి బలగాలు వచ్చాయి. సో ఎలా అసలు
బెంగాల్లో ఎలక్షన్స్ అండ్ బెంగాల్లో పోలింగ్ అంటేనే ఏంటి చచ్చిపోలేదా ఎవరు అని చెప్పేసి అంత షాకింగ్ గా ఉంటారంట. సో మీకు హ్యాపీగా రండి, వచ్చి చేయండి. మినిమం 1000 మంది చనిపోతారని చెప్పేసి విన్నాను. నిజమే. సో అలాంటిది హైయెస్ట్ 92, ఫస్ట్ ఫేజ్ లో 92, సెకండ్ ఫేజ్ లో 94% ఆఫ్ పోలింగ్ నమోదవడం అంటే రికార్డ్ సార్ అది. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ని ఉంచుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఉండడం ఒక్కటే కాదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 60 రోజులు ఉంటారని చెప్పారు. మమతా బెనర్జీ గెలుస్తారో బీజేపీ గెలుస్తారో ఆ టైంలో తెలియదు కదా. ర్యాలీస్ కూడా ఆపేశారంట కదా సార్. సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం మీకు తెలుసు, దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో చాలా మంది మహిళల్ని రేప్ చేశారు వీళ్ళు, టీఎంసీ గుండాస్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీకి ఓటేశారని చెప్పి కోపం వచ్చి. సో దానికోసం ఈసారి మీరు చూసుంటారు, మార్గ్ ఒక ఏజెన్సీ వాళ్ళు సర్వే చేశారు ఇండియా టుడే కోసం, కానీ వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేదు. వాళ్ళు అన్నారు అక్కడ వెళ్తే మీకు మాకు ఏ స్టేట్లో ప్రాబ్లం లేదు, వెస్ట్ బెంగాల్లో అడిగితే భయపడుతున్నారు, మీరు ఎవరికి ఓటేశారని చెప్తే భయపడుతున్నారు, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏదో ఏజెన్సీ పేరు చెప్తారు కదా, వాడు టీఎంసీ వాడు ఉండొచ్చు, బీజేపీకి వేస్తారంటే వాళ్ళు మార్క్ చేసుకుంటారు చవీలు కథ. ఎంతోమందిని చంపేశారు. దాన్ని చంపిన వాళ్ళు 2 పోటీ చేశారు, వాళ్ళ వైఫ్స్ పోటీ చేశారు. ఈసారి ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో రేప్ చేసిన అమ్మాయి వాళ్ళ మదర్, చంపిన అమ్మాయి మదర్ పోటీ చేశారు. 80,000 ఓట్స్ అప్పటికే ఆమెకి. సో షీ సెడ్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఎ కాస్. సో బెంగాల్ ఎలక్షన్ ఈసారి జరిగింది. బేసిక్లీ మహేష్ ఒకవైపు బీజేపీ చాలా కష్టపడి పనిచేస్తారు, ఇంకోటి మమతా బెనర్జీ మీద ఉన్న కోపం. ఓకే, అంటే మీరు ఎంత పెద్ద మనిషి అయినా కానీ మీకు ఒక హంబుల్నెస్ ఉండాలి. నేనే పెద్దోడు, నాకనేవాడు లేడు, నేనే దేవుడు అనుకుంటే ఆ ఒక్కరోజు మీకు కింద పడతారు. హిందీలో అంటారు ఆస్మాన్ పే ఉడనే వాళ్ళే మిట్టీ మే మిల్ జాయేగా. అది జరుగుతుంది. అదే మమతా బెనర్జీతో జరిగింది, అదే స్టాలిన్తో కూడా జరిగింది. అంటే సార్ సరే 15 ఏళ్ల క్రితం ఇదే మమతా బెనర్జీని వాళ్ళు ఎన్నుకున్నారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది, వాళ్ళని ఓడించి మమతా బెనర్జీ మొత్తానికి అప్పుడు గెలిచారు. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈమె దిగింది. అంటే దీన్ని 15 ఇయర్స్, ప్రతి 5 to 10 to 15 ఇయర్స్కి ఒకసారి ఆ రెజిమ్ మారాలని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్సే మార్చుకోవాలనుకుంటారు కదా, అదేమైనా ఫర్ అయిందంటారా, లేకపోతే ప్యూర్లీ బీజేపీ క్యాంపెయిన్ స్టైలా? అది యాంటీ ఇన్కంబెన్సీ అంటాం మనం ఓటింగ్ లాంగ్వేజ్లో. యాంటీ ఇన్కంబెన్సీ అంటే గవర్నమెంట్ వ్యతిరేకత. అది ఏదైనా ఉండొచ్చు కారణాలు, లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు, మహిళల సురక్ష గురించి ఉండొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, కరప్షన్ గురించి ఏదైనా ఉండొచ్చు. కానీ మమతా బెనర్జీ 3 సార్లు గెలిచింది, గవర్నమెంట్ ఆమె దగ్గర ఉంది, ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది పెద్దది. 120 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఒక 20% నుంచి 40% నుంచి 60% దాకా ఉన్నారు. మళ్ళీ ఎట్లా ఓడిపోతారు? సో ఏం జరిగిందంటే ఈసారి హిందూ కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, హిందువులందరూ బీజేపీ క్యాంపెయిన్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళందరూ ఏకీకృతమయ్యారు. అన్నారు ఇక్కడ ముస్లిమ్స్ మమ్మల్ని డిక్టేట్ చేస్తున్నారు, మేమేం చేయాలని చెప్పి ఒక లెసన్ వీళ్ళకి నేర్పిస్తాం. మమతా బెనర్జీ ఒక లెసన్ మేము అక్కర్లేదు కదా ఆమెకి, ముస్లిం లాలు, సరే మేము చూసుకుంటాం. అది ఓటేసారి సార్. ఓకే, సేమ్ లైక్ అస్సాంలో వచ్చి మా కల్చర్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అది కాదు, వాళ్ళకి ఏం చేయట్లేదు. ముస్లిమ్స్కి మద్రసాలకి ఫండ్ ఇవ్వడము, అది ఇవ్వడము, ఇది ఇఫ్తార్ పార్టీలకి వెళ్తుంది, దుర్గా పూజ పెట్టినప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఏమనంటే నేను కూడా బెంగాలీ హిందూని అంటారు, కానీ చేసే పని ఇట్లాంటి పని. ఆమె నెవ్యూ అభిషేక్ బెనర్జీ, వాడు ఇంక నంబర్ 1 గుండాడు. వాడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది, అరెగెన్స్. నేను మా ఆంటీ తర్వాత నేనే నెక్స్ట్ అని చెప్పేసి. ఇప్పుడు వాడిని కూడా కరెక్ట్ వాని ప్లేస్ చూపించారు, ఎక్కడ కూర్చోవాలి ఒక్కడే కూర్చోవాలి. బహుశా పారిపోతాడు స్టేట్ నుంచి 100%. వాని మీద అంత ఎన్ని కేసులు ఉన్నాయి. లిటరల్లీ లారీ అని చెప్పేసి చెప్పారు సార్ అక్కడ. అదే ఈజ్ నంబర్ 1 గుండా. చూడ్డానికి బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, కానీ చేసే పనులు ఇట్లాంటి పనులు. అది సినిమా లాగానే అక్కడ సినిమాలు చూపించిన అక్షయ్ ఖన్నా వెరీ హ్యాండ్సమ్. దట్ బ్రింగ్స్ us to తమిళనాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.